ఆహారమే ఔషధం. అమలకుమారి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం. టుడే టీవీ న్యూస్, పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో, దుగ్గి నాగేశ్వరరావు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆహారమే ఔషధం అని ప్రకృతి వ్యవసాయ విభాగం పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి అమలకుమారి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసిన ఆహార ఉత్పత్తులు ఎంతో రుచికరంగాను, నాణ్యతగాను, ఆరోగ్యానికి ఎంతో మేలుకరంగాను ఉంటాయని అమలకుమారి గారు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసు దగ్గర జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద స్టాల్ ఏర్పాటు చేసి అనేక రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు స్టాల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమలకుమారి తెలిపారు. అలాగే మహిళా మార్ట్లోనూ, రైతు బజారులోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. సదరు ప్రజలందరూ కూడా చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి ఆహారం తిని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని డిపిఎం అమలకుమారి పిలుపునిచ్చారు. అలాగే రైతులు కూడా ఈ విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి అందరికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందచేయడానికి ముందుకు వస్తున్నారని, వారిని ప్రోత్సహించి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ప్రజలందరూ మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో పాటు రైతులు, స్థానిక ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం ఎప్పట్లాగానే ఈరోజు కూడా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్లో ఈరోజు ఈ సొరకాయలు, పొట్లకాయలు, ఆకుకూరలు అన్నీ అయిపోయినాయండి. చాలా హాట్ కేక్ లాగా అయిపోతున్నాయి. ఇక్కడ పెట్టకుండా అయిపోతున్నాయి. బొప్పాయికాయలు, మరి ఇట్లా మనకి ఎప్పట్లానే ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పసుపు నుంచి తయారు చేసిన పసుపు కొమ్మల నుంచి నేరుగా రైతులే స్వయంగా తయారు చేసినటువంటి పసుపు, అట్లా కారము, ఇదేమో చక్కగా చిన్నులపాయలన్నీ దినుసులు వేసి చేసిన కారము, అట్లాగే ఇక్కడ ఏమి ప్యూర్ కారం అనమాట, గొడ్డు కారం అంటారు కదా, ఆ కారము, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగిందండి. మరి మీరు ఎప్పట్లానే ఇట్లా సోమవారం కూడా వారానికి ఒకసారి మీ ఇంటిళ్ళ పాటికి సరిపడా ఈ కూరగాయలు, ఆకుకూరలు తీసుకెళ్ళండి. ఇవి ముఖ్యంగా రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి ఆకుకూరలు, కూరగాయలు, అలాగే ఇక్కడ పెట్టిన ప్రతి వస్తువు కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించింది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి ఉత్పత్తులు తీసుకెళ్ళండి. మరి ఆహారంలో మంచి స్వచ్ఛమైన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మనకు ఆరోగ్యం అంటే ఆనందం ఉంటుంది. కాబట్టి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.